శత్రువులు ఉంటారు. ఎవరెవరు ఏ ఏ రూపంలో ఉంటారో మనకు అర్థం కాదు. ఎవరు మనకు మిత్రులో, ఎవరు మనకు శత్రులో అర్థం కాదు. ఉంటారు శత్రువులు. కానీ శత్రువులు ఉండడం తప్పు కాదు. కానీ శత్రువులు సంతోషించకూడదు. మన శత్రువులు మన విషయంలో సంతోషిస్తున్నారు అంటే అది మనకు అపజయమేనండి. శత్రువులు 100 మంది, 1000 మంది, లక్షల మంది ఉండి తప్పేం లేదు. కానీ ఆ శత్రువులు వాళ్ళ శత్రువుల తలలు మీ ముందు ఎత్తబడకూడదు. శత్రువులు మన ముందు అతిశయించకూడదు. శత్రువులకి మనల్ని బట్టి ఆనందం కలగకూడదు. శత్రువులకి మనల్ని బట్టి ఉత్సాహం కలగకూడదు. దావీదంటే, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను ప్రభువా, నన్ను సిగ్గుపడనీయకు. నా శత్రువు నా విషయంలో ఉత్సహించకూడదు. ఉంటే ఉంటాడు ఎక్కడో ఒక చోట. కానీ వాడు నన్ను బట్టి, నా పత్రాన్ని బట్టి, నాకు జరిగిన నష్టాన్ని బట్టి వాడు సంతోషించకూడదు, ఉత్సహించకూడదు. గనక నిన్నే నమ్మాను ప్రభువా, నన్ను సిగ్గుపడనీయకు. నేను నిన్నే చూస్తున్నాను.